వాట్సాప్లో ఒక అద్దరిపోయే ఫీచర్ వచ్చింది. దాని గురించి చెప్తాను. సో అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి చాలు. చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అమ్మాయిలకి ట్రై చేసే అబ్బాయిలకి, అబ్బాయిలు ట్రై చేసే అమ్మాయిలకి, ఫ్యామిలీ గ్రూపుల్లో మనం చేసే అల్లరికి, ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా మనం చేసే పిచ్చి పిచ్చి పనులకి, వీటన్నిటి నుంచి కూడా మనల్ని డెఫినెట్లీ ఈ ఫీచర్ సేవ్ చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఫీచర్. సో మిస్ అవ్వద్దు. దయచేసి ఈ వీడియో వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామంది మీరు కాపాడిన వాళ్ళు అవుతారు బేసిక్గా. సో ఒక గ్రూప్లో కానీ, ఒక మెసేజ్ చాటింగ్లో కానీ, స్కూల్ గ్రూపు, ఫ్యామిలీ గ్రూపు, ఇట్లా ఎక్కడైనా ఒక మెసేజ్ని లేదా ఒక ఫోటోని మనం పంపించినప్పుడు తప్పుగా పంపించేసాం ఒక వ్యక్తికి అనుకుంటే ఏం చేస్తాం? 3 చుక్కల మీదకి వెళ్ళి డిలీట్ ఫర్ ఆల్, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్, డిలీట్ ఫర్ మీ, ఫార్వర్డ్, ఈ 3 ఆప్షన్స్ వస్తాయి కదా. మనం ఇప్పుడు ఒక అమ్మాయికి నేను వేరే అమ్మాయికి సంబంధించినటువంటి ఈ అమ్మాయి స్క్రీన్ షాట్ వేరే అమ్మాయికి పంపించిపోయి ఈ అమ్మాయికి పంపించాను అనుకోండి, ఓకేనా? కంగారు పడిపోయి ఏం చేస్తా? డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టాలి కదా, కంగారులో డిలీట్ ఫర్ మీ కొడతా. ఇది ఫ్యామిలీ గ్రూపుల్లో జరుగుతుంది, మామూలు ఫ్రెండ్స్ గ్రూపుల్లో జరుగుతుంది, అబ్బాయిల మధ్య జరుగుతుంది, అమ్మాయిల మధ్య జరుగుతుంది, ఇక అమ్మాయిల మధ్య గాసిప్ సెషన్స్లో ఇంకెక్కువ జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమైంది? డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టబోయి ఆ అమ్మాయి ఈ స్క్రీన్ షాట్ చూడకూడదని డిలీట్ ఫర్ మీ కొట్టేశా. అప్పుడు నా దగ్గర పోయింది, ఆ అమ్మాయి దగ్గర భద్రంగా ఉంది, కొంప మునిగింది. అందువల్ల ఇట్లాంటివి జరగకుండా ఏం పెట్టాడంటే డిలీట్ ఫర్ మీని అండూ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. అండూ అంటే డిలీట్ ఫర్ మీ ఏదైతే డిలీట్ అయిపోయిందో డిలీట్ ఫర్ మీ కొట్టామో కింద మీరు డిలీట్ ఫర్ మీ కొట్టమన్నారు, కొట్టాము, మరి అండూ చేయమంటారా అని ఒక 5 సెకండ్స్ వస్తుంది అనమాట. దాని మీద ఒక నాయన కొట్టరా బాబు అని అండూ కొట్టగానే మళ్ళీ మన ఫోటోకి డిస్ప్లే అవుద్ది. వెంటనే డిలీట్ ఫర్ ఎవరి వన్ కొట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు, మంచి ఫీచర్ ఇచ్చాడు. అప్డేట్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, నేను చెక్ చేశా. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యామిలీ గ్రూప్స్లో అల్లరి చిల్లరగా మాట్లాడినప్పుడు, అల్లరి చేసినప్పుడు, అడావుడి చేసినప్పుడు పేరెంట్స్ ఉంటారు, బాబాయిలు, పెద్దనాన్నలు, తాతయ్యలు ఉంటారు. స్కూల్ గ్రూప్స్లో మాట్లాడినప్పుడు అవతల అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, లేదా ఈ అమ్మాయిల గ్రూపుల్లో అల్లరి చేసేటప్పుడు అబ్బాయిల గ్రూప్, ఇట్లా రకరకాల తాగుబోతు గ్రూప్లను ఉంటాయి కొంతమందికి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య జరిగేటువంటి అనేక ఇన్సిడెంట్స్లో ఇది చాలామంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని విడివిడిగా సేవ్ చేసేటువంటి ఒక గొప్ప ఫీచర్ కింద నాకైతే అనిపించింది. సో వాట్సాప్ స్టేటస్ జస్ట్ కింద షేర్ బటన్ యూజ్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామంది ఈ వీడియోని చూసి ఆ ఫీచర్ వెంటనే అప్గ్రేడ్ చేసుకుంటారు.